బ్రేకింగ్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డ్రైవర్ సేవలో పథకం కార్యక్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. జనసేన ఎమ్మెల్యే సత్యనారాయణ ఎదుటే పరస్పరం దాడి చేసుకున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు. డ్రైవర్ సేవలో పథకంలో రవాణా శాఖ అధికారులు ముద్రించిన పాంప్లెట్ మెగా చెక్కులో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. టీడీపీ జనసేన కార్యకర్తలకు సర్ది చెప్పారు ఎమ్మెల్యే సత్యనారాయణ. జనసేన ఏ కార్యక్రమం చేసినా సీఎం చంద్రబాబు ఫోటో వేస్తున్నామని, టీడీపీ నేతలు కార్యక్రమం చేస్తే పవన్ కళ్యాణ్ ఫోటో వేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా ఏ కార్యక్రమం చెప్పినా జనసేన నుంచి తీవ్రంగా ఖండిస్తాం. ఇది నా ఒక్క మాట కాదు, మా జనసేన అందరి మాట. ఈ కార్యక్రమం అభివృద్ధి కాంగ్రెస్లు వచ్చినాయి, ఏదొచ్చినా సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆయన అవమానం పరిచి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అటు పాంప్లెట్ లో పవన్ కళ్యాణ్ ఫోటో వేయకపోవడంతో అటు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య అయితే అక్కడ ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈ గొడవ సద్దుమరిగినట్టేనా, ఎవరేం చెప్తున్నారు? ఎస్ఎక్లో చూసుకున్నట్లయితే ఏదైతే డ్రైవర్ సేవ పథకం సంబంధించి ఈ రోజు ఒక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆ మెగా చెక్కుల కార్యక్రమం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మాత్రం ఏదైతే ఆ పాంప్లెట్ల మీద కానీ చెక్కుల మీద కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేదని వీరైతే తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు. అది కూడా చంద్రబాబు ప్రసంగం జరుగుతున్న సమయంలోనే జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ ఏదైతే ఈ పాయింట్ రేస్ చేశారో దీనికి సంబంధించి తీవ్ర గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. అయితే టీడీపీ నేతల మధ్య జనసేన నేతల మధ్య కొంత తోపులాట కూడా జరిగింది. అయితే ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ ముందు ఇదంతా జరగడంతో ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారని చెప్పి జనసేనకి అయితే ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ హామీ అవడంతో అక్కడికి గొడవ సద్దుమణిగింది. అయితే వారు జనసైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమం జనసేన నుంచి తలపెట్టినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోని ఖచ్చితంగా మేము ముద్రిస్తున్నాము, పవన్ కళ్యాణ్ ఫోటోని మాత్రం టీడీపీ వాళ్ళు ముద్రించట్లేదంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఈ అంతటికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటారని గిడి సత్యనారాయణ హామీతో అయితే ఆ వివాదం సద్దుమణిగిందని చెప్పుకోవాలి. ఇలా శివశంకర్, అయితే ఇప్పుడు అటు ఏ కార్యక్రమం చేసినా కూడా జనసేన కార్యకర్తలు చెప్పినట్టే ఇరువురు ఫోటోలు వేస్తున్నారు, సీఎం డిప్యూటీ సీఎం. మరి ఎందుకు అక్కడైతే కేవలం వాంటెడ్ గానే పవన్ కళ్యాణ్ ఫోటో వేయలేదనుకోవచ్చా? అసలు వాళ్ళ వెర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు టీడీపీ కార్యకర్తలు? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి సీఎం ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఫోటో అనేది ముద్రించడం జరిగింది. అదే ఏదైతే పై నుంచి వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ఇదంతా కూడా జరిగింది తప్ప కావాలని చేసింది కాదంటూ కూడా టీడీపీ నేతలు కూడా చెప్పుకుని వచ్చారు. అయితే ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన గౌరవం మేము ఇస్తున్నాం, డిప్యూటీ సీఎం గా ఆయన స్థానాన్ని ఎప్పుడు కూడా మేము కించపరిచే విధంగా చేయలేదంటూ కూడా టీడీపీ వాదన ఒక పక్కన కూడా వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే డ్రైవర్ సేవా పథకం కార్యక్రమంలో కూడా అటు పాంప్లెట్ లో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో వేయకపోవడంతో కూడా అటు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇది వాంటెడ్ గా జరిగింది కాదు, కేవలం ప్రోటోకాల్ వివాదం వల్ల ఇదంతా తలెత్తింది. మరొకసారి ఇలాంటిది రిపీట్ కాదంటూ కూడా అటు టీడీపీ కార్యకర్తలు అయితే చెప్పడం జరిగింది.